ఏలూరు జిల్లా నూసివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. టీడీపీ కీలక నేతల మధ్య వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ప్రత్యక్షమై వారితో రాసుగు పూసుకొని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాసి ఎమ్మెల్యే గౌతు శిరీష్ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇదిలా ఉంటే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆహ్వానించారని ఆయన వివరణ అడగకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. నూజివీడు గౌడ సంఘం నేతలు ఆదివారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లచ్చన్న మనవరాలు గౌతు శిరీషతో పాటు నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో పాటు జోగి రమేష్, గన్నవరం ఎంపీపీ వైసీపీ నేత అనగాని రవి కూడా వచ్చారు. టీడీపీ నేతలతో కలిసి జోగి వాహనంపై నిలబడి ఊరేగింపులో పాల్గొన్నారు. అంతేకాదు వేదికపై కూడా వారి సరసన కూర్చున్నారు. ఇప్పుడే ఇది టీడీపీలో దుమారం రేపుతోంది. వేడుకలో పాల్గొన్న అనగాని రవి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన కేసులో కీలక ప్రధాన పాత్రధారి. ఇలాంటి వ్యక్తులను తమతో పాటు వేదికపై కూర్చోబెట్టుకోవడం ద్వారా టీడీపీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కొనకళ్ళ నారాయణ సూచనతోనే నిర్వాహకులు జోగి రమేష్ను పిలిచారని తాము విన్నామని, ఆయన వివరణ కొరకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. నూజివీడు కార్యక్రమంపై వివాదం చెలరేగడంతో మంత్రి పార్థసారథి నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ పార్టీలకు అతీతంగా జరిగింది అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గౌడ సామాజిక వర్గీయులందరూ హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ రావడం యాదృచ్ఛికంగా జరిగింది అన్నారు. కూటమి నేతలెవరూ ఆయన ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. బలహీన వర్గాలకు చెందిన తనను మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. ఈ పరిణామం వల్ల పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే గౌతు శిరీష నూజివీడు ఘటనపై ఒక వీడియో వివరణ ఇచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి, టీడీపీకి ఇబ్బంది కలిగించే ఏ చర్యను
తాను తెలిసి చేయనని చెప్పారు. అసలు జోగి రమేష్ను ఎవరు పిలిచారో కూడా తనకు తెలియదు అన్నారు. ఈ చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని శిరీష అన్నారు. ఇక ముందు ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే ఇంకా ఎవరెవరిని పిలిచారో తెలుసుకున్న తర్వాతే వెళ్తానని చెప్పారు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ గౌతు శిరీష ఏ రోజు ఇక గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రికలో గౌరవ అతిథులుగా ఉన్న వారిలో జోగి రమేష్ పేరు కూడా ఉంది. అది చూసినప్పుడైనా టీడీపీ నేతలు చూసి అప్రమత్తం కావాల్సి ఉన్నా అలా చేయకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు తప్పుపడుతూ ఉన్నారు. వాస్తవానికి మంత్రి పార్థసారథి, కొనకళ్ళ నారాయణ సూచన మేరకే జోగి పేరును ఆహ్వాన పత్రికలో ముద్రించినట్లు సమాచారం. ఇది తెలుసుకోకుండా కార్యక్రమానికి వెళ్లామని చెప్పడం కేవలం తప్పించుకునే ప్రయత్నమని కార్యకర్తలు అంటున్నారు. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వివాదం తలెత్తింది. ఇక టీడీపీ నేతలతో వైసీపీలో ఉన్న వారు రాసుకు పూసుకు తిరగటాన్ని టీడీపీ కార్యకర్తలు అయితే సహించలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి మధు అందిస్తారు లైవ్లో. మధు అక్కడ ఎవరైనా అడిగినా జోగి రమేష్ అసలు ఎలా వచ్చారో, ఆ స్టేజ్ మీదకి ఎలా వచ్చారో, ఆ ర్యాలీలో ఎలా పాల్గొన్నారో, జ్యోతి ప్రజ్వలన ఏ విధంగా చేశారనేది మాకు ఎవరికీ తెలియదు. ఎవరు వస్తున్నారో ఏంటి అని తెలియకుండా కూడా వేదిక మీద కానీ ఆహ్వాన పత్రికలో కానీ ఆయన పేరు ముద్రించడం ఏంటి అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అసలు ఏంటి, ఎవరికీ తెలియకుండా ఆయన స్టేజ్ మీదకి ఎలా వచ్చారు, ఆహ్వాన పత్రికలోకి ఆయన పేరు ఎలా వచ్చింది? మధు చూసుకుంటే నూజివీడులో కానీ గౌతు లక్ష్మి గారి విగ్రహాన్ని ఆవిష్కరణకి బహిరంగ ర్యాలీగా రావడం జరిగింది. అయితే కానీ ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో అందులో జోగి రమేష్ పేరు కూడా ఉందనేది కూడా స్థానికులు చెప్తారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తారు. పరిస్థితులు కనుక చూసుకుంటే కనుక దాదాపుగాను మంత్రి పార్థసారథి కానీ అదేవిధంగా గౌతు లక్ష్మణ మనవరాలైన శిరీష గారు చెప్తున్న విషయాలు ఏంటంటే మాకు తెలియదు, మాకు తెలియకుండా జోగి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్తారు. ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి ఎలా విచ్చేశారు అన్నది కూడా పార్థసారథికి తెలియదు, అదేవిధంగా శిరీష కూడా తెలియదు అని చెప్తున్న పరిస్థితి కనుక. అయితే నిన్న చూసుకుంటే కనుక ఈ కార్యక్రమానికి జోగి రమేష్ రావడం, అయితే తర్వాత నేను ఆలస్యంగా వెళ్ళాను ఈ కార్యక్రమానికి అనేది పార్థసారథి చెప్తారు. అయితే ఆహ్వాన పత్రికలో చూసుకుంటే మాత్రం అందులో ఆహ్వాన పత్రికలో ఎవరైతే ఉన్నారో మొత్తం అందరు వివరాలు, దాంతోపాటు జోగి రమేష్ పేరు కూడా రాయడం జరిగింది. మరి ఆహ్వాన పత్రిక చూసినప్పుడు వైసీపీ నాకు జోగి రమేష్ వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని కూడా వాళ్ళెందుకు గమనించలేదని కూడా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కనుక నిన్న సాయంత్రం చూసుకుంటే కనుక దీని మీద నారా లోకేష్ కూడా దీని మీద కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు మీరు వెళ్ళడం వల్ల అసలు ఎవరు పంపించి ఎవరు వెళ్ళమని చెప్పారు పార్టీ వెళ్ళకుండా కూడా నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అయితే కనుక నిన్న హుటాహుటైనా పార్థసారథి విజయవాడ టీడీపీ ఆఫీస్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే ప్రెస్ మీట్ చెప్తే కనుక నాకు తెలియదు
అసలు ఈ కార్యక్రమానికి జోగి రమేష్ ఎలా అటెండ్ అయ్యాడో తెలియదు. నేను గంటన్నర ఆలస్యంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడానికి అప్పటికే అక్కడ జోగి రమేష్ ఉన్నాడు అనేది కూడా పాసార్థం. అంటే జోగి రమేష్ అక్కడ ఉన్నాడు అన్న సంగతి పాసార్థం ముందుగా తెలియకపోవడం అయింది. అసలు ఆహ్వాన పత్రికలో ఏదైతే ఉందో లిస్ట్ ఆ పేరు అయితే ఉందో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరి పేర్లు ఉన్నప్పుడు అది చూసుకోకపోవడం ఏంటి. అదే విధంగా గౌతు లక్ష్మణ్ గారి మనవరాలు ఎవరైతే ఉన్నారో శిరీష కూడా అదే మాట చెప్తా ఉన్నారు. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నాం. అయితే కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా మేము వ్యవహరించుంటే కనుక బహిరంగంగా క్షమాపణ కోరుతున్నాం అనేది గౌతు శిరీష కానీ అదేవిధంగా పార్థసారథి కూడా పేర్కొనడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే కనుక ఇక్కడ విషయం చూసుకుంటే కనుక అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి కూడా వైసీపీ నాయకులు అందరూ కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా జనసేనలో కూడా జారుతున్నారు. అయితే కనుక ఇప్పుడు దాకా నా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు కూడా మా మీద కేసులు బనాయించి మా మీద దాడులు పాల్పడిన వారు ఇప్పుడు మళ్ళీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జోగి రమేష్ ఇద్దరు చూసుకుంటే కనుక టీడీపీ పార్టీ కార్యాలయంలో కానీ లేకపోతే చంద్రబాబు ఇంటి మీద దాడికి కానీ ఈ అన్ని విషయాలు ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది కూడా అధికారులు అంటే పోలీసులు కూడా ధృవీకరించారు. అతను కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తున్నాడు అనేది ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రచారం అడ్డుకట్ట వేయడం కోసం నేను లోకేష్ కూడా సమర్పించడం జరిగింది. అదేవిధంగా పార్థసారథి కూడా. అయితే కనుక కార్యకర్తల మనోభావాలు దెబ్బతిల్లాలా మేము ఎప్పుడు నడుచుకోము. అయితే కనుక జోగి రమేష్ ఎలా వచ్చారన్నది కూడా తెలియదు అనేది అయితే కనుక చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికంటే జోగి రమేష్ చెప్తున్న వివరం చూసుకుంటే కనుక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మాకు ఆహ్వానం అందిన వలన నేను వచ్చాను. అయితే కనుక ఇక్కడ దాంతో పాటు మీరు పార్థసారథి కానీ గౌతు శిరీష కానీ అదే జోగి రమేష్ వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఏది బహిరంగ ర్యాలీలో ఏదైతే వ్యాన్ లో క్యాన్వే ఏదైతే ఉందో ఆ క్యాన్వే లో కూడా నిలబడి వీళ్ళంతా ముగ్గురు కూడా అందరికీ కూడా కరసలం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన విజువల్స్ లో కూడా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కానీ జోగి రమేష్ రావడంతోనే ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏదేమైనప్పుడు చూసుకుంటే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు మొత్తం అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయనేసి అదే విధంగా చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు అందరూ కూడా వరుస పెట్టి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అయితే కనుక తెరనకలు మొత్తం కలంతా నడుపుతున్నారు అనేది కూడా విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి కూడా మాకు తెలియదు ఆయన స్టేజ్ మీదకి ఎవరు వచ్చారో ఎలా వచ్చారో ఎవరు ఆహ్వానించారో మాకు తెలియదు. తెలుసుంటే అధిష్టాన మనోభావాలు దెబ్బతినే విధంగా మేము అలాంటి కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళం కాదు అంటూ కూడా సదరు టీడీపీ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అధికారికంగా ఆయన పేరు ముద్రించడం అనేది మనం గమనించవలసిన విషయం. మనం మాత్రమే కాదు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి ఫేవర్గా ఉండేవారు కావచ్చు, అక్కడ నేతలు కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి లోకేష్ వివరణ ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు. అయితే దీని వెనకాల గనకల నారాయణ ఆహ్వానం మేరకే ఆయన వచ్చారంటూ కూడా వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే టీడీపీలో అధిష్టానానికి తెలియని కూడా అంశాలు వ్యక్తిగతంగా వీరు చేస్తూ ఉన్నారా? అధిష్టానం వరకు వెళ్లకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఇలాంటి సందేహాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొండకెళ్ళ నారాయణ ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అతి సమీప బంధువు. అతనికి యాక్చువల్ గాను అతనికి అంటే కూతురు వాళ్ళ అన్నయ్య బాబాయ్ గారి కూతురుని ఇచ్చిన విజయం కూడా పోతాడు. ఆ బంధుత్వం బట్టి కూడా చూసుకుంటే కనుక కొనకల నారాయణ బట్టి చూసుకుని అదే విధంగా టీడీపీలోకి రావాలనే చూసి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనేసి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారనే చూసి కూడా అయితే ఆరోపణలు విమర్శలు కూడా నడుస్తూ ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు పార్థసారథి కూడా వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఇతనితో మంచి రిలేషన్ ఉన్నది అనేసి అదే దీనికి మొత్తం అంటే కొనకల నారాయణ పార్థసారథి గౌతు శిరీష వీళ్ళందరూ అండతోనే టీడీపీలోకి రావాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా కార్యకర్తలు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఈ గౌడ సామాజిక వర్గం చెందినవాడు కాబట్టి నేను వెళ్ళాను అనేసి జోగి రమేష్ ఏ విధంగా చెప్తున్నాడు. అయితే కనుక అక్కడ ప్రజలకు కానీ కృష్ణా జిల్లా ప్రజలకు కానీ ఎవరు జీర్ణించుకున్న కార్యకర్తలు కానీ జీర్ణించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. టీడీపీలో కనుక ఒకవేళ జోగి రమేష్ వస్తే కనుక టీడీపీ గోడలు కృష్ణా జిల్లాలో పగిలి మొదలవుతాయని మాత్రం చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా జోగి రమేష్ మొత్తంలో చూసుకుంటే కనుక వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నారాయణ అడ్డం పెట్టుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాం. అయితే మధు అలాగే టీడీపీ కార్యాలయంలో కూడా దాడి ఘటనలో ప్రధాన పాత్రధారులు వీరే అంటూ కూడా కొంత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా నమోదు చేసే ప్రయత్నాలు అయితే జరిగాయి. మరి ఇలాంటి వారిని టీడీపీ దగ్గరికి చేర్చుకోవడం కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అంటూ కూడా దీనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అధిష్టానం ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి?
ఇదే జోగి రమేష్ నారా లోకేష్ ని కానీ అతని కుటుంబ సభ్యులను కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి విషయంలో కానీ అనేక విషయాల్లో విమర్శలు చేశారు, దూషించారు, అసభ్య పదార్థాలతో కూడా మాట్లాడే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కనుక ఈ కూటమి వచ్చిన తర్వాత జోగి రమేష్ మీద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో కేసులు బెయిల్ మీద కూడా ఇతను బయట తిరుగుతున్నారు. టీడీపీ కండులో తప్పుకుంటే కార్యకర్తలు ఉన్నావో లేకపోతే అనేది కూడా అధిష్టానం దృష్టిలో వెళ్ళింది. అయితే అధిష్టానం కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి హాజరైన పవరాలు శిరీష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది, వీళ్ళందరూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కనుక జోగి రమేష్ మాత్రం టీడీపీలోకి వచ్చే సమస్య లేదు, రానవు అనేది నారా లోకేష్ గంటారావుగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు పార్టీ కోసం గత 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని పట్టు కష్టపడి పనిచేసిన వాళ్ళంతా ఏదైతే ఉన్నారో నమ్ముకున్న ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు గతంతో అంటే గౌతలక్ష్మి విగ్రహావిష్కరణకి జోగి రమేష్ ఏదైతే వెళ్ళాడో జోగి రమేష్ అనే కాకుండా చాలా మంది వైసీపీ నాయకులు అక్కడ పాల్గొన్నారు అనేది కూడా పలు విమర్శలు అంటే విజువల్స్ కూడా చూస్తున్నాం. అతను అనుచరులు కానీ అక్కడ లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు కానీ మొత్తం అందరూ ఇందులో పాల్గొన్నారు. అయితే కనుక వీళ్ళందరూ కూడా టీడీపీలోకి వస్తున్నారు అనేది ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఏడిట్లు కూడాను నారా లోకేష్ ఖండించడం జరిగింది. అయితే ఏదైనా మనకి కూడా కొనగల నారాయణ ఉన్నప్పటికీ పాదసారి ఉన్నప్పటికీ కూడా జోగి రమేష్ అనే వ్యక్తిని టీడీపీలో అడుగు పెట్టను అని మాత్రం కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మధు, ఇప్పటి వరకు అధికారికంగా జోగి రమేష్ టీడీపీలోకి వస్తానని కానీ లేకపోతే ఆయన వస్తే మేము ఆహ్వానిస్తామని కానీ ఎప్పుడు కూడా అలాంటి వార్తలు వచ్చింది లేదు. కొన్ని ఊహాగానాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ విజువల్స్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన టీడీపీలో పార్ట్ అయిపోయారా, ఆల్రెడీ ఆయన అనఫీషియల్గా టీడీపీలో భాగం అయిపోయారా అన్న విధంగా అయితే మనకి అక్కడ ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న తీరైతే కనిపిస్తుంది. మరి దీన్ని అధిష్టానం ఎలా తీసుకుంటుంది? అయితే తెర వెనక జోగి రమేష్ తెర వెనక పాములు కదుపుతున్నాడు అనే విషయం అయితే కనుక గంటారావు తెలుస్తూ ఉంది. అయితే కనుక కొనకల్ల నారాయణ ద్వారా కొంతకాలం ఆల్రెడీ లోకేష్ దగ్గర అవ్వాలి, లోకేష్ ని కలవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే కనుక లోకేష్ అయితే కనుక జోగి రమేష్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే ఉందో ఆ సుమతి కానీ లేకపోతే నెగిటివ్ యాంగిల్ కానీ అంటే అతను జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కూడా దగ్గర గత 5 సంవత్సరాలు కూడా దగ్గర ఇచ్చే పరిస్థితులు లేవు. అయితే కనుక ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా తక్కువతనంగా చిన్నతనంగా చూస్తాడు అనే భావన ఉంటుంది. అదేవిధంగా జోగి రమేష్ చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి ఉన్న ఆయనలో కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో కానీ జరగడం జరిగింది. లేకపోతే కనీసం ఎమ్మెల్యే కానీ వ్యక్తికి మనం ఎంత దాకా చేశాడని జగన్మోహన్ రెడ్డి చేశాడు. అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పరిస్థితి ఇప్పుడు టీడీపీలోకి రావాలనేది నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం కొనగల నారాయణ ద్వారా విశ్వప్రయత్నం చేస్తున్నారనేది కూడా మనకి సమాచారం అయితే ఉంది. అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక నారా లోకేష్ అయితే కనుక జోగి రమేష్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదనేది మాత్రం చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే జోగి రమేష్ ఈ విధంగా రావటాన్ని దీని వెనకాల తెర వెనక పావులు కదుపుతున్నారు. ఆయన సన్నిహితంగా ఉండేవారు, టీడీపీలో ఉన్నవారైనా సరే ఆయనకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కనకల్ల నారాయణ దీనికి సంబంధించి ఆయన ఆహ్వాన పత్రికలో ఆయన పేరు ముద్రించడం కానీ ఆయన ఊరేగింపుల్లో పాల్గొన్నారు, జ్యోతి ప్రజ్వలన చేస్తారు, అలాగే స్టేజ్ మీద ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఎవరు చూడరు అనుకుంటున్నారా, లేకపోతే చూసినా ఏం చేస్తారులే అనుకుంటున్నారా? దీని తెర వెనక ఎవరున్నారు? ఆయన్ని కూటమిలోకి లాక్కొచ్చే ప్రయత్నాన్ని ఎవరు చేస్తున్నారు? ప్రస్తుతం చూసుకుంటే జోగి రమేష్ ఇంతలా ఇన్వాల్వ్ అయ్యి అంటే ఈ కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయ్యి పాతసారితో నవ్వుతూ మాట్లాడతాం కానీ గౌత శిరీషతో మాట్లాడతాం కానీ ఇక్కడ అన్ని అంటే అక్కడ సన్నివేశాలన్నీ చూసుకుంటే కనుక వీళ్ళందరికీ అంగీకారమే అన్న అంటే ఒక సంకేతకాలతో వస్తారని చెప్పుకోవచ్చు. అయితే కానీ జోగి రమేష్ టీడీపీలో రావడానికి అసలు కారణాలు ఏంటంటే కేసులు ఏదైతే ఉన్నాయో అతని కుమారుడి మీద కేసు కానీ అగ్రిగోల్కి సంబంధించిన కేసు కానీ అదేవిధంగా ఇతని మీద దాడి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించిన కేసులు కానీ అంటే ఇవన్నీ కాకుండా అవినీతి కేసులు కూడా ఉన్నాయి. పెడంలో చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి బిల్లు కానీ లేకపోతే భూ కబ్జాలు కానీ ఇవన్నిటికి సంబంధించిన కేసులు ఇతని మీద ఉన్నాయి. కాబట్టి ఆ కేసును తప్పించుకోవడం కోసమే టీడీపీలో రావడానికి అదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే కొనకల నారాయణ అంటే కొనకల నారాయణ అడ్డం పెట్టుకుని టీడీపీలో అడుగు పెడతాం అనేది మాత్రం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక ఇప్పుడైతే కనుక మైలవరం సమన్వయకర్తగా ఉన్నాడు జోగి రమేష్. అయితే మైలవరంలో చూసుకుంటే కనుక కేపీకి మొదటిదాకా కేపీ జోగి రమేష్ కలిసి ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కేపీ టీడీపీలోకి వచ్చాడు. అయితే కనుక ఇప్పుడు టీడీపీలో మైలవరం అతను గెలవలేదు కాబట్టి మళ్ళీ పెడన స్థానం కావాలంటే కనుక మళ్ళీ జోగి రమేష్ టీడీపీలోకి వెళ్ళి పెడ నుంచి పోటీ చేయాలనేది ఆలోచన అయితే ఉన్నదనేది మాత్రం సమాచారం అయితే ఉంది. ఓకే మధు, కనకల నారాయణ దీని వెనక ఉన్నారు అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను దీనికి సంబంధించి క్లారిటీ అడుగుతున్నారు, వివరణ కోరుతున్నారు. కానీ కనకల నారాయణ వివరణ అడిగే ప్రయత్నం కూడా చేయట్లేదు అనే విమర్శ వినపడుతుంది. ఎందుకు వివరణ అడగట్లేదు? దీనికి కారణాలు ఏంటి?
ఎస్, జోగి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరవడం పట్ల అదే విధంగా దీంట్లో ఈ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు, మంత్రి పార్థసారథి కానీ, గౌతు శిరీష్ కానీ వీళ్ళందరూ పాల్గొంటూ కొనగలనారని అయితే కానీ ఇప్పటి వరకు కూడా అంటే జోగి రమేష్ ఏ విధంగా పిలిచారు, అతను పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, అసలు అధికారంలో లేని వ్యక్తి, అతను బయట వ్యక్తిని ఎలా తీసుకొచ్చారు అనేది కొనగలనారని విచారణ అడగగా అయితే కొనగలనారని ఇప్పుడు దాకా ఎవరికి అందుబాటులో లేడు, కనీసం దాని మీద వివరణ ఇవ్వడానికి కూడా అంగీకరించట్లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కానీ జోగి రమేష్ మాత్రం బాగాను నాకు నేను గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తిని, నా గౌడ లక్ష్మి గౌడ సమాజానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను వచ్చాను అనేది ఎప్పుడు చెప్తున్న రోషైతే కనిపిస్తుంది. అయితే కొనగల నారాయణ ఎక్కడా కూడా దీని గురించి వివరణ ఇవ్వడం కానీ, ఏది కూడా మీడియా ముందు రావడం కానీ, లేకపోతే కానీ ఒక మెసేజ్ కానీ పంపించడం కూడా జరగలేదు. అయితే కానీ కొనగల నారాయణ మాత్రం జోగి రమేష్ టీడీపీలో రావడానికి అతని పూర్తి సహకారాలు అందిస్తాను అనేది ఒక సంకేతాలు అయితే ఇస్తున్నాడని అర్థమవుతుంది. అయితే మధు, ఇప్పటికే అధిష్టానం చెప్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్థానిక నేతలు పెడచెవిన పెడుతున్నారు, వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. కేవలం ఈ ఒక్క అంశంలోనే కాదు, అనేక అంశాలలో దీనిపై చంద్రబాబు నాయుడు అనేక మార్లు హెచ్చరించినప్పటికీ కూడా వారి దారిలో వారు వెళ్తున్నారు తప్ప ఆయన మాట వినే పరిస్థితిలో వారు లేరు. మేము గెలిచాము, మాకు కావాల్సింది మేము చూసుకుంటాము అనే ధోరణిలో వారు వెళ్తున్నారు అని వినిపిస్తుంది. అలాంటప్పుడు ఇదొకటి, ఈ అంశం కూడా దానికి బలాన్ని చేకూర్చేలా ఉంది. ఎందుకంటే అక్కడ అధిష్టానం క్వశ్చన్ చేస్తుంది, అక్కడ స్టేజ్ మీదకి వచ్చిన వారు ఎవరైతే ఆ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారో గెస్ట్లు వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా తెలియకుండా ఈయన్ని పిలిచారు అంటే తెర వెనుక రాజకీయాలు గట్టిగానే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది అనే సంకేతాలు మరొక్కసారి వీరు ఇచ్చినట్లు కాదంటారా? ఎస్, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు జోగి రమేష్ కి అక్కడ ఆ కార్యక్రమానికి వస్తున్నాననేది తెలియదు అనేది ఏదైతే పార్థసారథి కానీ, గౌతు శిరీష కానీ చెప్తున్న విషయాలు చూసుకుంటే కనుక ఆహ్వాన పత్రికలో ఉంది. అదే విధంగా చూసుకుంటే కనుక ఎక్కడ దాదాపు నూజివీడు ప్రాంతం మొత్తం పట్టణ ప్రాంతం అంతా కానీ బ్యానర్లు కూడా కట్టారు. జోగి రమేష్ బ్యానర్లు కట్టారు, పార్థసారథి బ్యానర్లు కట్టారు, గౌతు శిరీష బ్యానర్లు కూడా కట్టారు. ఈ బ్యానర్లు చూసినప్పుడే అతను వెనక్కి రావాల్సిన అవసరం అయితే అంతేనా ఉంది. అంటే నేను గంటన్నర లేట్ గా వచ్చే పార్థసారథి చెప్తున్నాను. అయితే కనుక గంటన్నర సేపు లేట్ సమయం ఆలస్యంగా వెళ్ళడం వల్ల నాకు తెలియలేదు ఆ సమాచారం, జోగి రమేష్ అక్కడ ఉన్నారో సమాచారం తెలియదు అనేది అయితే నేను ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే కనుక ఈ బ్యానర్లు కనిపిస్తున్నాయి, అదే విధంగా ఆహ్వాన పత్రికలో కూడా ఉంది. అది ఎన్ని తెలుస్తుంది కూడా వీళ్ళ పార్థసారథి కానీ, గౌతు శిరీష కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనేది కూడా తెలుస్తున్న విషయంలో కదా. అయితే వీళ్ళు ఇప్పటికీ ఖండించినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అయితే ఆగ్రహంగా ఉన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది టీడీపీలో జాయిన్ చేసుకున్నాను. అంటే కొద్దిగా నియోజకవర్గాల్లోనే కానీ జిల్లాలో కూడా పరిస్థితులు చూసుకుంటే కానీ చాలా మంది వైసీపీ నాయకుల్ని ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం వల్ల పార్టీ నమ్ముకుని ఉన్న కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ పార్టీకి దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మధు.